పాస్టర్ని ఏ పాస్టర్ చేసినా, ఒక డిబేట్ చూసినా, లేదంటే ఒక ఇంటర్వ్యూ చూసినా మతాన్ని రెచ్చగొట్టేలాగా ఎక్కడా లేదు. ఒకవేళ మీ దగ్గర ఏమైనా ఉంటే నాకు ఇప్పుడు చూపించండి. ఎందుకంటే మేము ప్రతిదీ చూస్తాం, సోషల్ మీడియా మేము ఫాలో అవుతాం. ఏ పాస్టర్ కూడా ఒక మతాన్ని రెచ్చగొట్టేలాగా ఎవరు మాట్లాడరు. ఎందుకంటే పాస్టర్ అన్న వాళ్ళకి బైబుల్ తెలుసు కాబట్టి, దేవుని ప్రేమ ఏంటో తెలుసు కాబట్టి దేవుని ప్రేమను తెలియచేస్తాం అంతే. రెచ్చగొట్టేలాగా ఎవరు మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గురించి చూసుకున్నాం. ఎక్కడ దాకో దేనికి ఆయన ఎలా మాట్లాడుతున్నాడు? దాని మతాన్ని రెచ్చగొడదామంటారా ఏమంటారు? మాకే ఆడవాళ్ళమైన మాకే కడుపు రగిలిపోతుంది. ఆయన ఎదురుగా కానీ కనిపిస్తే నరికేయాలన్నంత కోపం ఉంది నాకే. బైబిల్ గురించి ఎన్నో మాటలు మాట్లాడాడు, దేవుడి గురించి ఎన్నో మాటలు మాట్లాడాడు, ఆయన పుట్టుక గురించి ఎన్నో మాటలు మాట్లాడాడు. మేము మాట్లాడామా? ఒక్క పాస్టర్ని చూపించండి. హైందవులు దేవుళ్ళ గురించి అలా పుట్టారు ఇలా పుట్టారన్న వాళ్ళ గురించి ఒక్క పాస్టర్ని చూపించండి. ఈ మీడియా అంతా ఎడిపోతుంది, ప్రభుత్వం ఎడిపోతుంది. వాళ్ళు అలా మాట్లాడుతుంటే పాస్టర్లు రెచ్చగొట్టారు. ఎందుకు రెచ్చగొడతారండి? పాస్టర్లకు పని లేదా? వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ షెడ్యూల్లో ఉంటారు. రెచ్చగొట్టేంత టైం వాళ్ళకి లేదు. వీళ్ళకిలాగా ట్రైనుల్లో వెళ్తారు రెచ్చగొట్టుకుంటా, బస్సుల్లో వెళ్తారు రెచ్చగొట్టుకుంటా, రోడ్డు మీద వాళ్ళందరినీ పిలుచుకుంటా, దేవుని గురించి వెక్కిరించుకుంటా. ఒక్క వీడియో చూపించండి మీ దేవుడిని ఎక్కడైనా వెక్కిరించినట్టు, ఎవరినైనా విమర్శించినట్టు. సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ ఎవరికన్నా సరే ఇప్పటికిప్పుడైనా సరే తీసి పెట్టండి. పాస్టర్లు ఎక్కడ మతాన్ని రెచ్చగొట్టరు. క్రైస్తవత్వం అన్నది అసలు మతం కాదు, అది మార్గం, దేవుని యొక్క మార్గం. అదంతే, అది మత మార్పిడి కాదు. మత మార్పిడి అని చెప్పని మీరు పుట్టించుకొని మీరు కల్పించుకున్నారంతే. ఎవరినో ఇప్పుడు నువ్వు ఉండవు బ్రదర్, నీదే మతమో నాకు తెలియదు. నేను మార్చగలనా? నీకు జ్ఞానం లేదా? నీకంటే ఒక సొంత ఆలోచన లేదా? ఎవరు మారుతారు? మతాన్ని మారు అని అంటే ఎవరు మారుతారు? ఎందుకు మారుతారు? ఎవరికి ఉండే జ్ఞానం వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఉండే తెలివి వాళ్ళకు ఉంటుంది. ఎవరో వచ్చి మతం మార్చేసినంత మాత్రాన మారిపోయేది అది మతం కాదు, అది దేవుని యొక్క మార్గం. వాళ్ళకి మారాలనిపిస్తే వాళ్ళు మారుతారంతే. నిజమైన దేవుడు యేసు ప్రభు కనుక వాళ్ళు తెలుసుకుని మారుతున్నారంతే. అది ఎవరో మారిస్తే మార్చేది కాదు. మేము ఉన్నాము, మమ్మల్ని మార్చండి. సరే మీరు వచ్చి హిందువులో లేదా ముస్లిమ్స్ వచ్చి మీరు వచ్చి మార్చండి. మేము ఎలా మారుస్తున్నాం మీరు కూడా మార్చండి. నేను ఒక పాస్టర్ అమ్మని, నేను మారుస్తా. నేను ఒక 30 మందిని మార్చా నా హోన్గా, మా హస్బెండ్తో సంబంధం లేకుండా. నన్ను మార్చమని వచ్చి ఎవరన్నా వాళ్ళు ఎలా మారుతారు? ఎవరి మనసుకి వాళ్ళకి అనిపిస్తే నిజమైన దేవుడు ఇతనే అని చెప్పని తెలిసినప్పుడు వాళ్ళందరూ వాళ్ళు మారుతారంతే. అది ఎవరో మారిస్తే మారేది కాదు. అది